ఆ జిల్లాలో కాంగ్రెస్ నేతలు అస్సలు మారడం లేదా? ఒక్కో నియోజకవర్గంలో 2-3 గ్రూపులుగా విడిపోయి నేతలు హైకమాండ్ను తలనొప్పిగా మారారా? వచ్చే ఎన్నికల్లో ఆ మాజీ మంత్రిని ఓడించి బీఆర్ఎస్కు షాక్ ఇద్దామని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంటే నేతలు మాత్రం పార్టీకి అస్సలు సహకరించడం లేదా? అసలు ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు ఎందుకు అలా చేస్తున్నారు? ఈ గ్రూపుల పంచాయతీకి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు? సిద్దిపేట జిల్లా ఉద్యమాల కిల్ల, రాజకీయ చైతన్యమున్న జిల్లా. అందులోనూ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కు కంచుకోట. అలాంటి జిల్లాలో గట్టిగా నిలబడాల్సిన కాంగ్రెస్లో ఇప్పుడు గ్రూప్ వార్ నడుస్తుందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సిద్దిపేట, హుస్నాబాద్, చర్యాల, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు రాజకీయాలు చేస్తూ పార్టీ పరువును బజారుకిడుస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్లో మాజీ ఎమ్మెల్యే తూముకుంట నరసారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీకాంతరావు గ్రూపులుగా విడిపోయారు. ఇటీవల గజ్వేల్లో జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీకాంతరావు వర్గానికి చెందిన ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి వేదికపై కూర్చోవడంతో గొడవ చోటు చేసుకుంది. ప్రభుత్వ కార్యక్రమం కొనసాగేలా చూడాలని మంత్రి వివేక్ చెప్పడంతో కాస్త చల్లబడ్డ నేతలు ఆ తర్వాత ఫంక్షన్ హాల్ బయట శ్రీకాంతరావు అనుచరులపై నరసారెడ్డి వర్గీయులు దాడి చేయడం దుమారం రేపింది. ఆ తర్వాత శ్రీకాంతరావు వర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇక సిద్దిపేట విషయానికి వస్తే సిద్దిపేట హరీష్ రావు అడ్డ. అక్కడ మాజీ మంత్రి హరీష్ రావును ఓడించే లీడర్ లేరు. ఇప్పటికే 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సిద్దిపేటలో తనకు తిరుగులేదని నిరూపించారు హరీష్ రావు. అలాంటి ప్రతిపక్ష అగ్రనేతలు ఉన్న నియోజకవర్గంలో అధికార పార్టీ బలంగా ఉండాలి. పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. కానీ సిద్దిపేటలో కాంగ్రెస్ నేతల తీరు మారడం లేదు. ప్రస్తుతం సిద్దిపేటలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే. అలాంటి చోట 5-6 గ్రూపులు ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ అంటే పార్టీలో సీనియర్లకు పడ్డం లేదని సమాచారం. ఆయన చేసే పార్టీ కార్యక్రమాల్లో ఏదో ఒక రకంగా ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు సొంత పార్టీ నాయకులే సీనియర్లపై జూనియర్ పెత్తనం ఏంటని వాదిస్తూ చర్చకు దిగుతున్నారని తెలుస్తోంది. మరోవైపు దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్లో ఆధిపత్య పోరు నడుస్తుంది. కాంగ్రెస్ నేత శ్రావణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డికి అస్సలు పడ్డం లేదు. కొద్ది రోజులుగా శ్రావణ్ కుమార్ రెడ్డి సైలెంట్ అయ్యారు. ఇక చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాత్రం దుబ్బాక నియోజకవర్గంలో చురుకుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ అంటే పార్టీలో సీనియర్లకు పడ్డం లేదట. ఆయన చేసే పార్టీ ప్రోగ్రాంలో ఏదో ఒక రకంగా ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారట. సొంత పార్టీ నాయకులే సీనియర్లపై జూనియర్ పెత్తనం ఏంటని వాదిస్తూ చర్చకు దిగుతున్నారు. ఇలా సిద్దిపేట జిల్లాలో ఏ నియోజకవర్గంలో చూసినా అధికార కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల గోల సర్వసాధారణంగా మారిందని అంటున్నారు. అయితే నేతల మధ్య ఐక్యత లేకపోవడం, ఎవరికి వారుగా గ్రూపులు కట్టడంతో కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు నేతలపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద రాష్ట్రమంతటా కాంగ్రెస్ హవా కనిపిస్తున్న సిద్దిపేటలో మాత్రం ఆ సీన్ కనిపించడం లేదని పార్టీ నేతలే వాపోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు కల్పించుకొని గ్రూపుల లొల్లిని తగ్గించాలని కోరుతున్నారు. లేకపోతే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం ఉండకపోవచ్చని అంటున్నారు. చూడాలి మరి హరీష్ రావు ఇలాకాలో కాంగ్రెస్ను ఎలా మారుస్తారో.